అంతకుముందు కవిత ఇంటి దగ్గర కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. గులాబీ రంగు జెండాల బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాయి ఈ ఫ్లెక్సీలు. డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫేర్ అంటూ ఆ ఫ్లెక్సీలపై కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కండువాలో కవిత ఉన్నట్టు ఫ్లెక్సీలు తయారు చేయించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు ఎమ్మెల్సీ కవిత నూతన కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని వెనుక అంతరం ఏంటంటారు? అలాగే కేవలం కేసీఆర్ ఫోటో తప్ప అక్కడ ఇంకా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు కూడా లేకుండా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసిన భర్తతో కలిసి పక్కన ఉన్నటువంటి నివాసం నుంచి జాగృతి కార్యాలయానికి వచ్చి లోపల ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మనం చూడొచ్చు కార్యాలయానికి సంబంధించినటువంటి మొదటి అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా మీటింగ్ హాల్ లాగా మొదటి అంతస్తులో కవితకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకసారి మనం పరిశీలించవచ్చు. తెలంగాణ జాగృతి అనే లోగోకు ఇరువైపులా కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి ఇద్దరు ఫోటోలు మాత్రమే కొంత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, కొంత ఆసక్తిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి లోగో మాత్రం గతంలో ఉన్నటువంటి లోగోనే. తెలంగాణ సంబంధించినటువంటి లోగోలో దీపం, తెలంగాణ రాష్ట్ర నమూనాతో పాటు అందులో ఒక దీపం, ఇది గతంలో ఉన్న లోగోని పోలిన విధంగానే ఉంది. సో దీనికి ఇరువైపులా తెలంగాణ తల్లి విగ్రహం, ఇటు అమరుల స్తూపం. కానీ కొత్తగా ఒక ట్యాగ్ లైన్ మాత్రం మనం చూడవచ్చు. తెలంగాణ జాగృతి ఇప్పటివరకు కొంత సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ లాంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే ప్రత్యేక ట్యాగ్ లైన్ ద్వారా కూడా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లోగోలో మనం చూడొచ్చు. దీంతో పాటుగా కార్యాలయంలో మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించిన విగ్రహంతో పాటుగా అంబేద్కర్, జ్యోతిబాపులే, మహాత్మా జ్యోతిబాపులే, సావిత్రిబాపులే, ఈ దాదాపు 4 విగ్రహాలు, దీంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ఒక్కసారి పైన చూస్తే తండ్రి కూతురు కేసీఆర్ తో కవిత దిగినటువంటి ఒక ప్రత్యేక ఫోటోకు సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్ ని మొదటి అంతస్తుకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఈ కార్యాలయంలో మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అటువైపుగా చూసుకుంటే ఇటు మరోవైపు ఇదే సమావేశ మందిరానికి సంబంధించినటువంటి మీటింగ్ హాల్లో మెయిన్ ఎంట్రన్స్ లోనే ఒకవైపు కేసీఆర్ ఉన్న ఫోటోతో పాటుగా మరోవైపు కవిత ఉన్న ఫోటో, ఇది మొత్తం ఎంట్రన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఈ కార్యాలయంలో ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. లోపల పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూజలు చేసిన అనంతరం కూడా కవిత ఇక్కడ సమావేశం మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. సో ఇలాంటి అంశాలు మాట్లాడతారు అనేది కూడా ఇక్కడ పొలిటికల్ సర్కిల్ కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఇప్పటికే మాట్లాడతారన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాగృతికి సంబంధించినటువంటి కమిటీలను వేసిన నేపథ్యంలో మహిళా కమిటీలతో పాటుగా ఇంకా మిగతా విభాగాలకు సంబంధించినటువంటి జాగృతిని బలోపేతం చేసే దిశగా కూడా ఆమె అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఆమె చేస్తారు. ఎందుకంటే 2 సార్లు ఏదైతే కేసీఆర్ కి సంబంధించిన లేఖ బహిర్గతమైన అనంతరం కూడా కొన్ని ఆసక్తికరమైన పరిమాణాలు జరుగుతున్నాయి. కవిత విషయంలో కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో విమర్శలు చేస్తున్నాయి. ఇటు బీజేపీ పైన కూడా నిన్న భారీ స్థాయిలో ఆమె విమర్శలు గుప్పించిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఇలాంటి అంశాలను ఆమె లేవనెత్తారు, ఏం మాట్లాడతారు అనేది కొంత పొలిటికల్ సర్కిల్ గా కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. ఇప్పటికే పూజలు పూర్తయిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే కవిత ఈ అంశాలపైన జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటుగా మరికొన్ని కీలక అంశాలను కూడా ఆమె మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లా రైట్ సార్.